మేము అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేందుకు ఉచిత సౌకర్యం కల్పిస్తామని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి సూపర్ 6 లో భాగంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొందుపరిచి హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చిన నేడు సుమారు సంవత్సరం అవుతున్నప్పటికీ ఉచిత ప్రయాణం వాయిదాల మీద వాయిదాలు వేసి ఆఖరికి ఉగాది పండుగ నుండి అమలు చేస్తామని ఆ మాట కూడా ఇచ్చి అమలు చేయకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పంచాదర్ల దుర్గమ్మ అన్నారు। ఈ రోజు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లోని సిటీ బస్సుల ప్రయాణ ప్రాంగణం ముందు సిటీ బస్ ఎక్కి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దుర్గమ్మ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది। దానిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది। గెలిచి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఈ పథకం అమలు చేయలేదు। మహిళల ఓట్లతో గెలిచి గద్దెక్కిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయారు। కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది। సూపర్ 6 పథకాలు వచ్చినప్పటికీ ఏ పథకం కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి। దానిలో భాగంగానే మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ఇప్పుడు మన పక్క రాష్ట్రాలు వచ్చేటప్పటికి మన తెలంగాణ కానీ చెన్నై కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సు పథకం అమలు చేశారు। కానీ ఇంతవరకు కూడా దాదాపు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు కూడా మనకి ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేయలేకపోతుంది ప్రభుత్వం। మరి మహిళలకు చేసిన వాగ్దానం ఎప్పుడు నిలబెట్టుకుంటారని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము అడుగుతున్నాం। ఇప్పటికైనా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి వెంటనే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం। అలాగే మన మంత్రి గారు కూడా మరి దీని మీద ఇది తెలంగాణ రాష్ట్రం మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఎట్లా ఇస్తున్నారు ఏంటని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది రామప్రసాద్ గారు। మరి దాన్ని కూడా ఇంతవరకు ఆయన కూడా ఎలాంటి టైం అంటూ ఏమీ ఇవ్వలేదు మనకి। ఇప్పటికైనా సరే ఎప్పుడు ఇస్తారనేది ఖచ్చితంగా మాకు తెలియచేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము